ఇప్పుడేమో ఆ నేతను ఫ్యాన్ పార్టీ లీడర్లు వద్దన్నారు, పట్టుబట్టి మరీ పక్క స్థానానికి పంపారు. ఇప్పుడేమో మీరే దిక్కు అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వ్యవహారంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. అప్పుడు వద్దన్న నేతనే ఇప్పుడు ఎందుకు ముద్దంటున్నారు? రమ్మని ఆహ్వానించడానికి కారణమేంటి? పక్క నియోజకవర్గంలో ఓడిపోయిన నేత తన పాత స్థానం కోసం పట్టుబడుతూ అక్కడున్న ఇన్ఛార్జికి ఎత్త పెడుతున్నారా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? గత ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ చేయని ప్రయోగాలు లేవు. అక్కడి వారిని ఇక్కడకు, ఇక్కడ వారిని అక్కడకు పంపింది. కొన్ని చోట్ల కొత్త అభ్యర్థులను బరిలో దించింది. కానీ పార్టీ అధిష్టానం వ్యూహం వర్కౌట్ కాలేదు. 2019లో భారీ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాల్లో సైతం గత ఎన్నికల్లో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో నేతలు దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఇన్ఛార్జీలు తమ పాత స్థానాలకు వెళ్లాలని భావిస్తున్నారు. గిద్దలూరు సమన్వయకర్త కందురు నాగార్జునరెడ్డి తన సొంత స్థానం మార్కాపురంపై కాన్సంట్రేషన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో మార్కాపురం కోఆర్డినేటర్ గా ఉన్న గిద్దలూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పొలిటికల్ ఫ్యూచర్ పై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. 2 సార్లు గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నా రాంబాబును గత ఎన్నికల ముందు పార్టీ శ్రేణులు వ్యతిరేకించాయి. దీంతో రాంబాబు మార్కాపురంకు బదిలీ అయ్యారు. అక్కడ ఓటమి తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగుతున్న అన్నా రాంబాబును గతంలో వ్యతిరేకించిన నాయకులే ఇప్పుడు గిద్దలూరు తిరిగి రావాలని కోరుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది, మీతోనే కలిసి పనిచేస్తామంటూ సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఇప్పటికే అక్కడి అనుచరులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే అన్నా రాంబాబు తిరిగి గిద్దలూరు వస్తారా లేదా అన్నది నియోజకవర్గ ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోకి రాకముందు అన్నా రాంబాబు కాంట్రాక్ట్, పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ తో 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గిద్దలూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైంది. ఇక 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గిద్దలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీకి దూరమైన అన్నా రాంబాబు 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో 80,000 పైచిలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కానీ ఈయన పెత్తనం సాగలేదు. జగన్ సామాజిక వర్గ నేతలే ఆధిపత్యం చెలాయించారు. దీంతో రాంబాబుకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నేతలు గ్రూపులు కట్టి సమావేశాలు పెట్టారు. ఈ పరిస్థితిని సహించలేకపోయిన రాంబాబు పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. గిద్దలూరు వైసీపీలో నెలకొన్న పరిస్థితుల్లో గత ఎన్నికల్లో పోటీ చేయనని అన్నా రాంబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పార్టీ నాయకత్వం చర్చించి మార్కాపురంకు బదిలీ చేసింది. అక్కడున్న కుందూరు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపింది. ఓటమి తర్వాత ఇద్దరు ఆయా స్థానాల్లో ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. రాంబాబు సైలెంట్ గా ఉన్నారు. కానీ నాగార్జున రెడ్డి మాత్రం గిద్దలూరు నుంచి పాత నియోజకవర్గం మార్కాపురంకు పోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశంపై తాడేపల్లి ప్యాలెస్ లో పంచాయతీలు పెడుతున్నారు. అన్న రాంబాబును మార్కాపురం గిద్దలూరు పంపితే తనకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో గతంలో అన్న రాంబాబుని వ్యతిరేకించిన వారే తిరిగి గిద్దలూరు రావాలని కోరటం వెనక పెద్ద వ్యూహమే ఉంది. ఇదంతా నాగార్జున రెడ్డి చేయిస్తున్న వ్యవహారం అన్న విషయం రాంబాబుకు తెలుసు. అందుకే మార్కాపురం ఇన్ఛార్జి మాత్రం దీనిపై రియాక్ట్ అవటం లేదు. గిద్దలూరు ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డి మాత్రం సొంత నియోజకవర్గం మార్కాపురం వెళ్లేందుకు పట్టుబిడవని విక్రమార్కుడిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో అన్నా రాంబాబు తిరిగి గిద్దలూరు ఫ్యాన్ పార్టీ బాధ్యతలు చేపడతారా లేదా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. గిద్దలూరులో పరిస్థితులను తట్టుకోలేక ఎన్నికల్లో పోటీయే చేయనని చెప్పిన అన్నా రాంబాబు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన పొలిటికల్ ఫ్యూచర్ ని ఎలా మలుచుకుంటారో చూడాలి.